2027 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, పైథాన్ ఇలాంటి స్కిల్స్ లేకుండా ఒక 25 lakhs ప్యాకేజ్ కంటే మించి జాబ్ కొట్టాలి ఐటీలో అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని సిలికాన్ వ్యాలీ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ వీడియోలో 100 daysలో మినిమం 25 lakhs ప్యాకేజ్ తెచ్చుకునే విధంగా ఎలా డేటా సైంటిస్ట్ అవ్వాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ వీడియోలో 100 daysలో 25 lakhsకి మించి ప్యాకేజ్ తెచ్చుకునే డేటా సైంటిస్ట్ అవ్వటానికి కావాల్సిన డీటెయిల్డ్ రోడ్ మ్యాప్ వీడియో ఇది. మీ కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే డీటెయిల్డ్ డేటా సైన్స్ ఫుల్ రోడ్ మ్యాప్ ఇస్తున్నాను. 100 daysలో డేటా సైన్స్ అవ్వాలంటే మీరు నేర్చుకోవాల్సిన 10 skills చెప్తాను. తర్వాత ఈ 10 skills 100 daysలో ఎలా నేర్చుకోవాలో రోడ్ మ్యాప్ చెప్తాను. తర్వాత 25 lakhs ప్యాకేజ్ తెచ్చుకోవటానికి మీరు చేయాల్సిన యాక్టివిటీస్ చెప్తాను. ఈ 3 ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్కిల్స్ అంటే హై లెవెల్లో డేటా సైన్స్లో మీరు నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటి? నెంబర్ 1 పైథాన్, ఎస్క్యూఎల్, స్టాటిస్టిక్స్. సెకండ్ మెషిన్ లెర్నింగ్ విత్ ఎంఎల్ ఆప్స్. థర్డ్ generative AI and LLMs. Fourth, AI agents and multi-agent workflows. Fifth, data engineering concepts, Spark, BigQuery, data lakes. Sixth, cloud AI platforms, AWS, GCP, Vertex AI. 7, graph data science and graph RAG models, Neo4j model. Business and product analytics, A/B testing, real world problem solving, portfolio building using GitHub and deployed projects, and data analyst tools, Power BI, Tableau, ClickSense. సో ఇలాంటి స్కిల్స్ మీకు ఖచ్చితంగా యాజ్ ఎ డేటా సైంటిస్ట్ అవ్వాలంటే ఉండాల్సిన స్కిల్స్ ఇవి. ఇప్పుడు ఈ 100 days డేటా సైన్స్ క్యాలెండర్ ఇస్తాను మీకు. 100 days డేటా సైన్స్ రోడ్ మ్యాప్ ఇస్తాను. ఇందులో phase 1కి ఒక పేరు పెట్టుకుందాం. దాని పేరు ఫౌండేషన్ ఫేజ్. ఇది 20 days పెట్టుకుందాం టైం. అంటే 100 daysలో 20 days మీరు ఫౌండేషన్ ఫేజ్ మీద ఫోకస్ చేస్తారు. ఆ 20 daysలో కూడా ఫస్ట్ 5 days పైథాన్ బేసిక్స్, పాండాస్, నంపై లాంటి లైబ్రరీస్ నేర్చుకోబోతున్నారు. 6th to 10th day ఫస్ట్ 5 days పైథాన్ బేసిక్స్, 6th to 10th day ఎస్క్యూఎల్. ఎస్పెషల్లీ ఈ ఎస్క్యూఎల్లో కూడా జాయిన్స్, సబ్ క్వరీస్, విండో ఫంక్షన్స్ ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేస్తారు. డే 11th to 15th డేటా విజువలైజేషన్ టూల్స్ మీద ఫోకస్ చేయండి. అంటే మ్యాట్ ప్లాట్ లైబ్రరీ, సీబార్న్. డే 11th to 15th మీరు డేటా విజువలైజేషన్ టూల్స్ నేర్చుకోబోతున్నారు. డే 16th to 20 స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, డిస్ట్రిబ్యూషన్స్, హైపోథెసిస్ టెస్టింగ్ ఇలాంటివి నేర్చుకోబోతున్నారు. ఇక్కడతో మన ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది. అంటే ఫౌండేషన్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది. ఫౌండేషన్ ఫేజ్లో కూడా మీరు ప్రాజెక్ట్ చేస్తారు. ఏం ప్రాజెక్ట్ అంటే ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ఆన్ నెట్ఫ్లిక్స్ డేటా సెట్ అండ్ యు ఆర్ గోయింగ్ టు పబ్లిష్ దిస్ ఆన్ గిట్హబ్. అంటే ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిటిక్స్ ఆన్ ఎనీ నెట్ఫ్లిక్స్ డేటా సెట్ కానీ ఒక డేటా సెట్ తీసుకుని ఒక ప్రాజెక్ట్ చేస్తారు. సో ఇది ఫస్ట్ ఫేజ్. అంటే డేటా సైంటిస్ట్ అవ్వాలన్న రోడ్ మ్యాప్లో ఈ 100 daysలో ఫస్ట్ 20 days ఫౌండేషన్ ఫేజ్లో కూడా మనం ప్రాజెక్ట్ చేస్తున్నాం. సెకండ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతాం. సెకండ్ ఫేజ్ పేరు ఏంటంటే కోర్ మెషిన్ లెర్నింగ్, కోర్ ఎంఎల్. ఇది డే 21 నుంచి 45th day వరకు ఉంటుంది సెకండ్ ఫేజ్. ఈ సెకండ్ ఫేజ్లో మీరు మీ గోల్ ఏంటంటే లెర్నింగ్ క్లాసిక్ ఎంఎల్ అల్గారిథమ్స్ ఎండ్ టు ఎండ్. సో బేసిక్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఏమున్నాయో ఎండ్ టు ఎండ్ నేర్చుకోవడం మన గోల్. మరి ఇక్కడ ఈ సెకండ్ ఫేజ్ ఎలా డివైడ్ చేసుకోవాలి? డే 21 to 25 కంప్లీట్గా మీరు డేటా ప్రీ ప్రాసెసింగ్ కానీ ఫీచర్ ఇంజనీరింగ్ మీద కానీ నేర్చుకుంటారు. డే 26 to 30 లీనియర్, లాజిస్టిక్ రిగ్రెషన్ అల్గారిథమ్స్, డెసిషన్ ట్రీస్, ర్యాండమ్ ఫారెస్ట్ అల్గారిథమ్స్ నేర్చుకుంటారు. డే 31 to 35 గ్రేడియంట్ బూస్టింగ్, సో XG బూస్ట్ కానీ లైట్ GBM అండ్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ నేర్చుకుంటారు. డే 36 to 40 అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ నేర్చుకుంటారు. డే 41 to 45 ML ఆప్స్ బేసిక్స్ నేర్చుకుంటారు. ML పైప్లైన్ విత్ ML ఫ్లో ఇలాంటివి నేర్చుకుంటారు. ఇక్కడ కూడా మనం కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తాం. ఎగ్జాంపుల్
సో కస్టమర్ చర్న్ ప్రొడిక్షన్ కానీ, కస్టమర్ క్లాసిఫికేషన్ ప్రాజెక్ట్స్ కానీ, సో ఎట్లాంటి ప్రాజెక్ట్స్ కొన్ని చేస్తారు. ఫేజ్ 3 అడ్వాన్స్డ్ ఏఐ స్కిల్స్కి వెళ్తారు ఇక్కడ మీరు. మరి ఇక్కడ అడ్వాన్స్డ్ ఏఐ స్కిల్స్లో మన గోల్ ఏంటి? అడ్వాన్స్డ్ ఏఐ స్కిల్స్ డే 46 నుంచి 75th వరకు. ఇక్కడ అడ్వాన్స్డ్ ఏఐ స్కిల్స్లో స్టాండ్ అవుట్ విత్ ట్రెండింగ్ 2025 సిలికాన్ వ్యాలీ టెక్ స్కిల్స్, అంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్ స్కిల్స్ ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఇందులో డే 46 నుంచి 50 వరకు డీప్ లెర్నింగ్ బేసిక్స్, అంటే న్యూరల్ నెట్వర్క్స్ కానీ, సిఎన్ఎన్స్ కానీ, ఎల్ఎస్టిఎమ్స్ నేర్చుకుంటారు. డే 51 to 55 జనరేటివ్ ఏఐ, ఎల్ఎల్ఎమ్స్, ఓపెన్ ఏఐ ఏపీఐస్, హగ్గింగ్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ నేర్చుకుంటారు. డే 56 to 60 ఫైన్ ట్యూనింగ్ ఎల్ఎల్ఎం ఆన్ డొమైన్ స్పెసిఫిక్ డేటా, రెజ్యూమ్ మ్యాచర్, చాట్ బాట్స్ ఇవి నేర్చుకుంటారు. డే 61 to 65 ర్యాగ్ సిస్టమ్స్, గ్రాఫ్ డేటా సైన్స్ ఇలాంటివి నేర్చుకుంటారు. డే 66 to 70 ఏఐ ఏజెంట్స్, సో ఏఐ ఏజెంట్స్ మీద ఆటో జీపీటీ, మల్టీ ఏజెంట్ వర్క్ఫ్లో నేర్చుకుంటారు. డే 71 to 75 డేటా ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్, పైస్పార్క్, AWS S3, ETL పైప్లైన్ బిల్డింగ్ నేర్చుకుంటారు. ఇక్కడ కూడా మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ సెంటిమెంట్ అనాలిసిస్ విత్ రియల్ టైమ్ డాష్బోర్డ్ కానీ, ఏఐ రెజ్యూమ్ స్క్రీనర్ యూజింగ్ LLM, సో ఇట్లాంటి మల్టిపుల్ ప్రాజెక్ట్స్. జస్ట్ ఐఎమ్ గివింగ్ సమ్ నేమ్స్. సో ఇప్పుడు మీరు ఫేజ్ 4లోకి ఎంటర్ అవుతారు. ఫేజ్ 4లో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ జాబ్ హంట్ అనుకుందాం మనం ఇది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే గోల్ ఏంటంటే క్రాక్ డేటా సైన్స్ ఇంటర్వ్యూస్ అండ్ నెగోషియేట్ 25 lakh ప్యాకేజ్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, డే 76 to 80 SQL అండ్ పైథాన్ కోడింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీద ప్రాక్టీస్ పెడతాం. డే 81 to 85 కేస్ స్టడీస్, ప్రొడక్ట్ అనాలిసిస్, ఏబైబీ టెస్టింగ్, ప్రొడక్ట్ అనాలిసిస్, ఏబీ టెస్టింగ్, గ్రోత్ మెట్రిక్స్ ఇలాంటివి మనం. సో డే 86 to 90 సిస్టమ్ డిజైన్ ఫర్ డేటా పైప్లైన్స్. సో డే 91 to 95 బిహేవియరల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, స్టార్ మెథడ్ కానీ, రెజ్యూమ్ ఆప్టిమైజేషన్ ఇలాంటివి నేర్చుకుంటారు. డే 96 to 100 బిల్డ్ పోర్ట్ఫోలియో వెబ్సైట్, అంటే మీరు అసలు ఎట్లా బిల్డ్ చేసి మీ ప్రాజెక్ట్స్ ఏంటి, మీ ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకుంటారు. అలాగే సో స్టార్ట్ లింక్డ్ఇన్ అవుట్ రీచ్ అండ్ రిఫరల్స్. అలాగే అప్లయింగ్ 10 కంపెనీస్, ఎస్పెషల్లీ ఇప్పుడు ఫ్యాంగ్ కంపెనీస్ అని, ఫిన్టెక్ కంపెనీస్ అని, సాస్ కంపెనీస్ అని, ఏఐ స్టార్టప్స్, వాటిని మనం టార్గెట్ చేసి ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకుని ఈ కంపెనీస్కి టార్గెట్ చేయడం అనేది మొదలు పెట్టారు. ఇలా కానీ మనం నేర్చుకుంటే మీరు 100 daysలో మంచిగా డేటా సైన్స్ విత్ అడ్వాన్స్డ్ ఏఐ స్కిల్స్ నేర్చుకోవచ్చు. మరి అసలు ఈ 25 lakh ప్యాకేజ్ ఎలా వస్తుంది? సరే, ఏదో స్టార్టప్లో జాబ్ రావటం వేరు, 25 lakh ప్యాకేజ్ జాబ్ ఎలా వస్తుంది మినిమం అంటే? సో ఒక 5 to 6 సాలిడ్ ప్రాజెక్ట్స్, అది కూడా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీరు మీరు డిప్లాయ్ చేసిన ప్రాజెక్ట్స్ని చూపించగలగాలి ఇంటర్వ్యూర్కి. సో ప్యాకేజ్ ఇవ్వాలంటే మన దగ్గర ప్రూఫ్ ఉండాలి కదా మీ స్కిల్స్ ఏంటనేది. తర్వాత మెయిన్లీ ఫోకస్ ఆన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, ఏఐ స్టార్టప్స్, ఎస్పెషల్లీ క్లౌడ్ కంపెనీస్ కానీ, మ్యాంగ్ కంపెనీస్, ఇలాంటి కంపెనీస్ మీద ఫోకస్ చేయండి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయితే ఈ ప్యాకేజ్ మీకు డబుల్ ట్రిపుల్ అయినా ఆశ్చర్యపోకర్లేదు. అలాగే షోకేస్ మీ జెన్ఏఐ స్కిల్స్ ఏంటి, ర్యాగ్ స్కిల్స్ ఏంటి, ఏఐ ఏజెంట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తారు, ఇవన్నీ ట్రెండింగ్ ఇప్పుడు, వీటిని షోకేస్ చేయండి. అలాగే గెట్ రెఫరల్స్ ఫ్రమ్ లింక్డ్ఇన్, ఎస్పెషల్లీ లింక్డ్ఇన్లో డేటా సైన్స్ అండ్ ఏఐ హైరింగ్ మేనేజర్స్తో నెట్వర్క్లో ఉంటే సో మీకు ఎక్కువ రిఫరల్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అలాగే సో మీరు చెప్పండి, మీరు ప్యాకేజ్ అడిగినప్పుడు కూడా ఎంతో కొంత తక్కువ శాలరీకి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీరు ఫ్రెషర్ అయినా సరే నెగోషియేట్ యువర్ ఏఐ స్కిల్స్ ఆర్ ప్రీమియం, ఏఐ స్కిల్స్ ప్రీమియం అని డిమాండ్ చేయండి. ఓకే, సో ఇంకా మీరు ఫ్రెషర్గా ఉన్నట్లయితే హ్యాకథాన్స్ అటెండ్ అవ్వటం, లేకపోతే కాంపిటీషన్స్ అటెండ్ అవ్వటం, బ్లాగ్స్ పబ్లిష్ చేయటం, ఇలాంటివి కూడా చేయొచ్చు మీరు. సో ఇలా ఒక రోడ్ మ్యాప్ పెట్టుకుని నేర్చుకుంటే 100 daysలో డేటా సైంటిస్ట్ అవ్వడం అనేది పెద్ద విషయమే కాదు. సో 100 daysలో డేటా సైంటిస్ట్ ఎలా అవ్వాలి, సో మీరు ప్లేస్మెంట్స్ ఎలా తెచ్చుకోవాలి, మీకు ఏదైనా డెడికేటెడ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ నీడ్ ఉందా, ఇలాంటి విషయాల్లో కానీ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా, సో ఈ వీడియోలో నా నెంబర్కి కాల్ చేసి కెరీర్ గైడెన్స్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఎవ్రీడే మార్నింగ్ 8:30 to 10:30 నేను అమీర్పేటలో అవైలబుల్గా ఉంటాను. సండే అమీర్పేటలో ఉంటాను. ఈ టైంలో మీరు వచ్చి నన్ను మీట్ అయ్యి సో మీ క్వరీస్ సాల్వ్ చేసుకోవచ్చు. లేదు మీరు దూరంగా ఉండి రాలేకపోతే సో మీరు ఆన్లైన్లో ఈ నెంబర్ తీసుకుని ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ కానీ, జూమ్ అపాయింట్మెంట్ కానీ తీసుకుని మాట్లాడచ్చు. ఇది కంప్లీట్గా ఫ్రీ కెరీర్ గైడెన్స్ ఉంటుంది. సో డేటా సైన్స్ని 100 daysలో నేర్చుకోవడం అనేది అంత కష్టమైన పని కాదు. సో డేటా సైన్స్ 100 daysలో నేర్చుకుంటే ఇంకో 100 days ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీకు జాబ్ తెచ్చుకోవడం ఈజీ అవుతుంది.
సో నేను నేర్చుకోగానే జాబ్ వస్తుందని చెప్పట్లేదు. ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, ఫెయిల్ అవ్వాలి, ఇంకా ప్రాజెక్ట్స్ చేయాలి, ఇంటర్వ్యూస్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వాలి, ప్రాక్టికల్‌గా ఆన్సర్స్ ఉండాలి. ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో ఏం జరుగుతుందో లేటెస్ట్ ట్రెండ్స్ మన రెజ్యూమ్‌లో ఉండాలి. ఉదాహరణకు కొన్ని చెప్తాను. ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో బాగా ట్రెండింగ్‌లో ఉన్నవి కొన్ని మనం డిస్కస్ చేద్దాం. సో వైబ్ కోడింగ్, ప్రాంప్ట్ బేస్డ్ ప్రోటోటైపింగ్, ఏఐ ఏజెంట్స్, మల్టీ ఏజెంట్ వర్క్ ఫ్లోస్, గ్రాఫ్ ర్యాగ్ సిస్టమ్స్, ఫైన్ ట్యూనింగ్ ఎల్ఎల్ఎమ్స్, జనరేటివ్ పైప్లైన్, ఓపెన్ సోర్స్ మోడల్ డెవలప్మెంట్స్, స్కేలబుల్ హార్డ్వేర్ అండ్ ఎనర్జీ అవేర్ ఇన్ఫ్రా. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనకి చాలా సిలికాన్ వ్యాలీలో రీసెర్చ్ జరుగుతున్న ప్రాజెక్ట్స్ కొన్ని ఇయర్స్ నుంచి. సో మనం ఒక డేటా సైంటిస్ట్ అవ్వాలన్నా, ఏఐ ఇంజనీర్ అవ్వాలన్నా అంత కష్టమేమీ కాదు. సో దానికల్లా ఒక ప్లాన్ రెడీ చేసుకుని ఒక రియల్ టైంలో మంచి ట్రైనర్ దగ్గర నేర్చుకోగలిగితే సక్సెస్ అవ్వచ్చు. సో ఇలాంటి ఆపర్చునిటీ కోసం మీరు వెయిట్ చేస్తే సో ఖచ్చితంగా మీరు ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.